మీరేమో సినిమా హీరోలా కనపడుతూ ఉంటే వాళ్ళేమో పక్కా పొలిటీషియన్ లాగా ఉంటారు. పవర్ అంటే 10 మందికి మనం ఏదో ఒకటి న్యాయం చేస్తేనే ఆ పవర్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని యొక్క అసలు విషయం బయటపడుతుంది అనేది వాట్ ఐ ఫీల్. జగన్ గారు ప్రవేశపెట్టిన గడప గడపకు కార్యక్రమం ఉంది కదా, దానికన్నా ముందే మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం స్టార్ట్ చేశారు కదా. 86% ఆఫ్ ది స్టేట్ యావరేజ్గా మా బెనిఫిషరీస్ అందుతూ ఉంటే నా కాన్స్టిట్యున్సీలో 94% నేను అందించగలను. ఆ చెరువులో మీరేదో ఫామ్ హౌస్ కట్టారు, ఆ ఫామ్ హౌస్లో గుర్రాలు ఉంటాయి, వెళ్ళటానికి బోట్లో వెళ్ళాలి, అది ఆక్రమించి కట్టారు అంటూ లోకేష్ తీసేంత వరకు డ్రోన్స్ నా ప్రాపర్టీ అంత బ్యూటిఫుల్గా ఉందనే విషయం నాకు కూడా తెలియదు. ఇంత బాగా చదివి ఇంజనీర్ అయ్యిండి, బహుశా మీరు ఇంతకుముందు రిలయన్స్లో పనిచేసినట్టున్నారు, మంచి పొజిషన్లో ఉండి పాలిటిక్స్లోకి ఎందుకు అడుగు పెట్టారు? మనం చేసిన పనులు నిలిచిపోవాలి అనే ఒక ఉద్దేశంతో, ఆ స్వార్థంతో. ఈ ఫ్యాక్షన్ గొడవలో నాన్నగారిని కోల్పోయిన పరిస్థితుల నేపథ్యంలో మీరు కంప్లీట్ ఆ ఫ్యాక్షనిజానికి దూరంగా ఉన్నారా? వాళ్ళు బాంబులు వేసుకునే వాళ్ళు, రాళ్ళు వేసుకునే వాళ్ళు, మేము ఆ మధ్యలో కూడా సైకిళ్ళలో పోయేవాళ్ళం. ఈసారి మళ్ళీ గెలిచి మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని అనగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? నీళ్లు పారిచ్చేవాడు కావాలా, రక్తం పారిచ్చేవాడు కావాలా? మోస్ట్ స్టైలిష్ ఎమ్మెల్యేని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు. మోస్ట్ పాపులర్ ఎమ్మెల్యే కూడా ఆయన, రెగ్యులర్గా జనాలందరికీ తెలిసిన ఎమ్మెల్యే ఆయనే. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. సో నేను యాక్చువల్లీ మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఆంధ్ర తెలంగాణలో. ఎందుకంటే రెగ్యులర్ పొలిటీషియన్ ఉండే ఆహార్యానికి, వాళ్ళ డ్రెస్అప్కి మీకు అసలు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. మీ హెయిర్ కట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు దీన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? అట్లేం లేదండి, అంటే టు బి యంగ్ అండ్ కొత్తగా న్యూ లుక్గా ఉండాలని చెప్పేసి మొదటి నుంచి షార్ట్ హెయిరే కాబట్టి ఆ విధంగా. అండ్ ఎమ్మెల్యేలు అంటే ఒక రకమైన దర్పము, జనాలు ఈ హడావిడి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా అది ఉంటుంది. మనం కొద్దిగా చదువుకున్నాం కాబట్టి సమ్ చేంజ్గా ఉండాలి అని, పబ్లిక్ మోర్ కంఫర్టబుల్గా ఫీల్ కావాలంటే మనం ఎంత లో ప్రొఫైల్లో ఉంటే వాళ్ళ మన దగ్గరికి అంత తొందరగా అప్రోచ్ అవుతారు. మనం 10 మంది ఇప్పుడున్న చాలా మంది ఉన్నారు, అసలు వాళ్ళ దగ్గర రావాలంటే దొబ్బి 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 పెడతా అంటారు. సో ఆ విధంగా ఉండకూడదు, ఒక లో ప్రొఫైల్లో ఉంటేనే మనం కామన్గా కనపడుతుంటేనే వస్తూ అంటారు అనే ఒక ఉద్దేశం. అంటే కామన్ యంగ్ మ్యాన్, కామన్ యంగ్ మ్యాన్ చూసిన ఫీలింగ్ వస్తుంది, అంటే ఇంట్లో వ్యక్తిని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ విధంగా ఉండాలనేది. మామూలుగా పొలిటీషియన్ చూస్తుంటాం పైనుంచి కిందకి హడావడి హంగామా వాళ్ళ చుట్టూ ఉండేది. ముఖ్యంగా మా లాంటి ఫ్యాక్షన్ ప్రాంతంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ హడావిడి. సో దో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పొలిటికల్గా ఉండి ఫ్యాక్షన్ వల్ల బాధించబడ్డ కుటుంబం నుంచి వచ్చినా కానీ సరే వాళ్ళకి జరిగిన పద్ధతిలో ఆ రోజు పరిస్థితుల రీత్యా వాళ్ళు ఆ విధంగా తయారై ఉంటారు, ఆ విధంగా వాళ్ళు గ్రోన్ అప్ అయి ఉంటారు. నో వన్ ఆర్ బోర్న్ యాజ్ ఎ క్రిమినల్స్ ఆర్ నో వన్ ఆర్ బోర్న్ యాజ్ ఎ ఫ్యాక్షనిస్ట్. పరిస్థితుల ప్రభావితం వల్ల వాళ్ళు జరుగుతున్న క్రమము. సో నా కుటుంబంలో కూడా నా సొంత తండ్రిని పోగొట్టుకున్న తర్వాత కూడా వెన్ వైఎస్ఆర్ గారు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు కూడా, సో ఐ వాంట్ ఒక స్పెషల్గా ఆ పాత తరంని మళ్ళీ వెనకేసుకొని అదే క్రైమ్ ఆలోచనలు కానీ ఫ్యాక్షన్ ఆలోచనలు ఉండకూడదనే ఒక ఆలోచనతోనే, ఒక కొత్త ఒరవడికి ట్రెండ్ తీసుకొని రావాలని ఒక ఆలోచనతోనే ఇది చేయడం. అంటే పొలిటికల్ లీడర్స్ యాక్సెప్ట్ చేయరు కదా, మీకన్నా సీనియర్లు ఉంటారు, మీ పార్టీ వాళ్ళు ఉంటారు, పక్క పార్టీ వాళ్ళు ఉంటారు. మీరేమో సినిమా హీరోలా కనపడుతూ ఉంటే వాళ్ళేమో పక్కా పొలిటీషియన్ లాగా ఉంటారు. వాళ్ళు చూసి మిమ్మల్ని ఎప్పుడల్లా అభ్యంతరం కానీ సజెషన్ కానీ చేశారా, ఇలా ఉండొద్దు పొలిటీషియన్ అంటే అని? అలా ఏం లేదండి, పొలిటికల్ సినారియో అంటే అందరికీ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, కద్దరు వేసుకోవాలి, అది నలుక్కోకుండా చూసుకోవాలా, జనాల దగ్గరికి పోకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనం కొత్తగా ఉన్నాము. అండ్ ఈ ఫ్యాక్షనిజం ఏరియాలో ఒకటి ఉంటుంది, మనం ఎక్కువగా ఇది చేసినా కానీ చులకన అవుతారు మనల్ని, ఇది చూస్తారు అనేది రాజకీయ నాయకుల యొక్క భావన. అది అంటే అదేంటంటే మనము పొలిటికల్ లీడర్ కావచ్చు, ఎమ్మెల్యేలు అనే వాళ్ళను ఎలా చూస్తాము అంటే పవర్, అధికారమే చలామణి కోసమే పవర్ లేకున్నాము అనే పద్ధతి. పవర్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడం అంటే అధికారం చలామణి చేయడమే పవర్ అనుకుంటా అంటారు. వాట్ ఐ ఫీల్ ఇస్ పవర్ అంటే 10 మందికి మనం ఏదో ఒకటి న్యాయం చేస్తేనే ఆ పవర్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని యొక్క అసలు విషయం బయటపడుతుంది అనేది వాట్ ఐ ఫీల్. దానికి ఏముంటుందండి, ఒకవేళ నువ్వు అదే దర్పం సంపాదించుకోవాలి, అదే విధంగా చేయాలంటే ఏ కంపెనీ ఓనర్ అయినా సరే కింద వాళ్ళ మీద అదే పెత్తనం చెలాయించవచ్చు కదా. వెన్ పబ్లిక్లో ఉన్నప్పుడు జనానికి సంబంధించిన విధంగానే మనము పోతూ ఉండాలా, వాళ్ళ తగ్గ ఆలోచనలాగానే చేస్తూ పోతున్నాం.
అంటే జగన్ గారు ఎప్పుడన్నా అడిగారండి మిమ్మల్ని? అట్లే లేదండి. జగన్ ఆల్సో సో సింపుల్ పర్సన్ కదా, చాలా సింపుల్గా ఉంటారు. ఆయన వేషధారణ కావచ్చు, బయట ఉన్నప్పుడు కావచ్చు, కాస్ట్లీవి కానీ ఇట్లోటి కానీ ఏమీ కానీ ఉండవు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్లో పోతూ ఉంటారు. ఇప్పుడు బేసిక్గా మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మీరు స్టార్ట్ చేసిన దానివల్ల విపరీతమైన పాపులర్ అయ్యారు మీరు. అంటే యాక్చువల్లీ అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నాను. జగన్ గారు ప్రవేశపెట్టిన గడప గడపకు కార్యక్రమం ఉంది కదా, ఇంటింటికి వెళ్ళి పలకరించి, దానికన్నా ముందే మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం స్టార్ట్ చేశారు కదా. 2006-8 ఆ టైంలో నేను మొదలు పెట్టానండి. 6లో పాలిటిక్స్లోకి వచ్చాను. 6 నుంచి నేను ధర్మవరం నియోజకవర్గం వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ అండ్ న్యూ ఫర్ మీ. సో ఆ సందర్భంలో నాకు పొద్దున్నే 6:30కి 7కి అలా అంటే మనకేం పెద్ద అలవాట్లు కూడా లేవు కాబట్టి తొందరగా అర్లీగా లేసే అలవాటు 5:30కి. సో ఏం చేద్దాము, ఎవడు పరిచయాలు లేదు, కొత్తగా వచ్చా. సరే అట్లా సందులెమ్మడన్నా తిరుగుతూ ఉంటే దానికి చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఉంటే కనుక్కోవడానికి ఉంటుందని ఒక ట్రయల్ చేసుకుంటూ పోయడం జరిగింది. అప్పుడు పేపర్లలో దీనికి ఒక ప్రోగ్రామ్ పెట్టాలి, నేను ఒక ఆఫీసర్లను పిలవడానికి దీనికని గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక ప్రోగ్రామ్ పెడదాం. అది కూడా ఎందుకు, ఏదో ఒక సినిమాలో చిరంజీవి సినిమాలో వచ్చిందనమాట, గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనే దాంట్లో ఒక ఆర్జేగా. సో అట్లా ఏదో ఒకటి పెట్టుకొని చేయడం జరిగింది. అప్పుడు పేపర్లలో వచ్చేది. సో ఆ విధంగా నేను తిరగడంతో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. మా ఊరికి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం వచ్చింది. కానీ నిదానంగా ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ అంటే ఆ రోజు ఒకటే మీడియా ఉండేది, అది ఇప్పటికీ అంతే అనుకోండి, ఏ పార్టీలకు తగ్గట్టుగా ఆ మీడియా ఛానల్స్ అన్ని రావడం జరిగింది అనుకోండి. సో ఆ మీడియాస్ ఆ విధంగా ఉన్నప్పుడు పేపర్లలో కొద్దిగా ఎవడో ఒకటి తిరుగుతాడు ఇన్ఛార్జ్గానే, యాజ్ అ పొలిటికల్ ఇన్ఛార్జ్గానే తిరుగుతున్న క్రమంలో కొంతమంది చెప్పేవాళ్ళు ఇవైతే మేలు. ఆ సజెషన్స్ తీసుకొని 90% అప్పుడు రిజాల్వ్ చేయడం జరిగింది. చాలా క్రూషియల్ ఇష్యూస్. ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది వచ్చిన తర్వాత మీరు బాగా చూస్తే నా దాంట్లో వేల వీడియోస్ ఉంటాయి. అంటే డైలీ వీడియోస్ కాదు, మేము ఎక్కడ రికార్డ్ చేసేది డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్ ఇడుస్తుంటాం కాబట్టి మా దగ్గర రికార్డ్స్ కూడా ఉండవు. దాంట్లో చాలామందికి అప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే ఇలా నేరుగా వెళ్ళిపోతాడా, ఒక ఎమ్మెల్యే నేరుగా వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఇంటి దగ్గరికి వచ్చిన పలకరియడమే బరువైన సందర్భంలో ఇలా వెళ్ళి నీకేమైనా సమస్య ఉందా అమ్మా, నీ ఇంట్లో ఇది వస్తుందా, ఇది రావటం లేదా అని అడుగుతాడనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఈ గడప అనేది జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చాడు మాకు టాస్క్. కానీ నా దానికి ఏంటంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడము, మేనిఫెస్టోని జనంలోకి తీసుకొని ఆ విధానాల మీద. ఇది నాది గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవి ఎలా జరుగుతున్నాయి, ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, అవి ఎలా రిజాల్వ్ చేయాలని. అండ్ ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ని ముఖ్యమంత్రి గారు మాకు ఈ రాష్ట్రంలో ఉంది, వాలంటీర్స్ అండ్ సచివాలయ వ్యవస్థ అని. మిగతా వాళ్ళు చాలామంది ఈ ప్రయత్నం మిగతా రాష్ట్రాల్లో కూడా చేసినారు, ఈ విధంగా గుడ్ మార్నింగ్ లాగా వెళ్ళాలని, సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలని చేసినారు. కానీ వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోయినారు, బికాజ్ వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం. ఇక్కడ మాకు ఉన్నది ఏంటంటే వ్యవస్థ మీద అవగాహన అనేది ఏంటంటే, ముందు సమస్యను మాకు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏ విధంగా వస్తాయి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ తెలుసు, ప్రియారిటీస్ తెలుసు, గవర్నమెంట్ ఏ దాని మీద ప్రియారిటీస్ పోతుందో తెలుసు. ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక సమస్య చెప్తూనే మనల్ని చాలామంది ప్రతిపక్ష పార్టీలు ఉంటారు, ఇంకోరు ఉంటారు, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అదే పనికి వచ్చే వాళ్ళు ఉంటారు, మాట్లాడేవాళ్ళు. ఆ సందర్భంలో కూడా మనము వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థతో ఆధార్ కార్డు కొట్టాలి కల్లా మొత్తం వీళ్ళ చరిత్ర అంతా వస్తుంది, వీళ్ళు ఎందుకు మిస్ అయినారు, ఏ విధంగా మిస్ అయినారు, వీళ్ళని ఏ విధంగా మళ్ళీ మనం రిజాల్వ్ చేయొచ్చు అంటే టెక్నికల్గా ఉంటే. ఆ విధంగా నా జర్నీలో 86% ఆఫ్ ది స్టేట్ యావరేజ్గా మా బెనిఫిషరీస్ అందుతూ ఉంటే నా కాన్స్టిట్యున్సీలో 94% నేను అందించగలిగాను. 94 అంటే 104,000 కుటుంబాలు ఉంటే నా నియోజకవర్గంలో 97,000 కుటుంబాలకు అన్ని బెనిఫిట్స్ అందుతున్నాయి, జస్ట్ బికాస్ ఆఫ్ నా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాంలో తిరగడం వల్ల, ఆ రిజాల్వ్ చేసుకుంటూ రావడంలో. దగ్గర ఆ విధంగా 3,057 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. 3,000 crores rupees మై కాన్షియన్స్, బికాస్ ఆఫ్ ది చిన్న టెక్నికల్ ల్యాబ్సెస్ ఉంటే అవి తీసుకొని విజయవాడలో పోవడం, మాట్లాడడం ఆఫీసర్స్తో, రిజాల్వ్ చేసుకుంటా వాళ్ళందరూ ఆ ఎలిజిబిలిటీలోకి తీసుకొని రావడం, అంటే దే ఆర్ ఎలిజిబుల్. చిన్న ఇష్యూస్ వల్ల పోయి ఉంటాయి. సో అంటే అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఇంటికి 2 LED లైట్స్ ఇచ్చింది, బికాజ్ దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం.
దీనిల కోసం కొంతమంది ఏం చేసినారంటే వేరే వాళ్ళ ఆధార్ తీసుకొని ఎల్ఈడి తీసుకొని వచ్చి పెట్టారు. కొత్తగా వాళ్ళ ఇంటికి ఈ మీటర్ ట్యాగ్ ఏంటి అది, ఆ మీటర్ ట్యాగ్ కావడం వల్ల మేము 300 యూనిట్స్ వరకే పెట్టి ఉంటాం. 300 యూనిట్స్ రెండో మీటర్ ట్యాగ్ కావడం వల్ల ఇతను ఎలిజిబుల్ మిస్ అవుతున్నాడు. అలాంటివి క్లియర్ చేయించడము, హౌసింగ్ క్లియర్ చేయించడం అట్లా చేసుకుంటూ రావడం జరిగింది. సో ఆ విధంగా వెల్ఫేర్ దీనికి హౌసెస్ 12,000కు. వాట్ ఐ ఫీల్ ఈస్ మనకు ఆఫీసర్లు 100 చెప్తూ ఉంటారు అంతా బాగుందని, ఇంకోటని బాగాలేదని ఎప్పుడు ఎవరు చెప్పరు కదా. వెళ్ళినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. అతను ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం. పబ్లిక్ కూడా ఎలా తయారైపోయినారు ఆఫీసర్ల విషయంలో కావచ్చు, రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా కరప్ట్ ప్రాక్టీసెస్ జరుగుతుంటే ఎమ్మెల్యే వస్తాడు మేము చెప్తాంపా ఎమ్మెల్యేకి అనే ఒక భయాన్ని కూడా వీళ్ళకి క్రియేట్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే అంత యాక్సెస్గా ఉంటాడు కాబట్టి ఏది జరిగినా మేము చెప్తామనే ఒక ధైర్యం, నమ్మకం. మనమే ఎమ్మెల్యే వస్తా అంటాడు కదా, లైవ్ లో అడుగుతాం కదా, లైవ్ లో అడిగితే మీరు ఎక్కడ పోతారు, అప్పటికి దాపరికాలు ఉండవు, నేనే ఏమార్చే కాదు, వాళ్ళు ఏమార్చే కాదు. సో అని ఒక ఉద్యోగస్తులకి కావచ్చు, మా పార్టీ వాళ్ళకి కావచ్చు, లేకుంటే ఏదైనా కానీ 5దో 10దో దీని నుంచి సంపాదించుకుంటామనే ఒక ఆలోచన కలిగిన వారికి కూడా ఒక భయం. సో ఎవరికైనా కానీ ఒక బాధ్యతగా పనిచేయాలనే ఒక ఆలోచన. నాకు ఒక బాధ్యత, నాకు కూడా బాధ్యత. నేను దారిలో విన్నప్పుడు అన్న మావి తీసేసినారన్నా, మావి ఇది రాలేదన్నా అని అలాంటివి కూడా ఉండకూడదు అనేది మనకు ఒక ఆలోచన అన్నమాట. సో ఆ విధంగా మన దగ్గర 3,000 కోట్ల రూపాయలతో వెల్ఫేర్ చేయడం జరిగింది. ఈరోజు దగ్గర నా నియోజకవర్గంలో చూస్తే కేవలం ఈ టెన్యూర్లోనే 5,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కూడా నా నియోజకవర్గంలో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పక్కన పోయే హైవేస్ కావచ్చు అన్నీ కూడా 5,677 crores జరుగుతున్నాయి దాంట్లో. సో బోత్ని ప్యారలల్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ రెండు రంగాల్ని కూడా ప్యారలల్గా తీసుకొని పోవడానికి, అంటే ప్రతిదీ ఏంటంటే మనం తిరుగుతుంటే ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి వీలుగా అనిపిస్తుంది. అంటే ఇది ఏదైతే మీ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో డైరెక్ట్ ఫేస్బుక్ లైవ్ ఇచ్చేస్తుంటారు, అందులో కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. సరదాగా మీరు మాట్లాడేది ఏమిరా లావైలో ఏదిరా స్కూల్ పోలేదా అని మీరు అడిగేది ఉందే, అవి విపరీతమైన ట్రోల్. అది మంచి ట్రోలే, పాజిటివ్ ట్రోల్. తర్వాత మిమ్మల్ని మీ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేశారు, కొన్ని కోట్ల మంది రీల్స్ చేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే సిస్టమ్ అంటే కొన్ని సందర్భాలు అంటే వాళ్ళ అమాయకత్వమో లేకుంటే సొసైటీలో జరుగుతున్న ఒక తప్పిదమో, ఆ పిల్లోడు అన్నమాట నాకు ఫోన్లో తప్ప ఆటలు అనేది. అంటే ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ గేమ్స్ స్పోర్ట్స్ అనేది ఉండాలి అనేది. నేను మళ్ళీ మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఇలాగే నేను మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోకి కానీ దీనిలోకి వెళ్తున్నప్పుడు, అంటే పిల్లలు వెళ్తున్నప్పుడు నేను ఎక్కడైతే ఇక్కడ రా పిలుస్తాను, మీ స్కూల్లో ఎలా ఉంది, మా స్కూల్ ఎలా ఉంది, మా స్కూల్లో చేరు అంటూ ఉంటా. మా స్కూల్లో చేరు అని వారిని, మా స్కూల్లో అయితే బెల్ట్ ఇస్తాము, మంచి బట్టలు ఇస్తాము, మంచి బుక్కులు ఇస్తాము, మంచి ఫుడ్ పెడతాము, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తాము అన్నీ చెప్తూ ఉంటా. ఇది కూడా కొన్ని పత్రికలలోకి, అంటే ఈనాడు పత్రికల్లో మన రాసినాడు. ఏం రాసినాడు అంటే ఇప్పుడు ఒక 4 కార్పొరేట్ స్కూళ్ళను మూసేసినాడు కేతిరెడ్డి, మూసేసి ఈ పిల్లలందరినీ వాళ్ళ స్కూల్లో చేర్పిస్తున్నాడు అని రాసినాడు. అతను ఓన్లీ పాపం అతనికి తెలియదు, ఇక్కడన్నా తీసుకోండొచ్చు, లైవ్లో చూసినాడు. లైవ్లో చూసి మా స్కూల్లో పిల్లలను చేర్పని కోరుతున్నాడు అని. మా స్కూల్ అంటే అది గవర్నమెంట్ స్కూల్. లైవ్లో అతను రాసుకునేది ఎలా రాసుకున్నారు, ఏదో ఒకటి అలిగేషన్ చేయాలని చెప్పేసి. నేను ప్రతి చోట మా స్కూల్ యొక్క స్టాండర్డ్స్, గవర్నమెంట్ స్కూల్, మా అంటే ఐఎమ్ గవర్నమెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇలా ఉన్నాయని నేను చెప్తూ ఉంటా. అది కూడా ఆ విధంగా రాసిన సందర్భాలు ఉన్నాయి పేపర్లలో. అంటే మీ దగ్గర నిజంగా కార్పొరేట్ స్కూల్ మూసేశారండి? 4 మూసేసాం. నారాయణ, చైతన్య, భాష్యం, రవీంద్ర భారతి. ఇప్పుడు ఆ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ లోకల్గా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను మామూలుగా ఇలాగే ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ఈ చైతన్య స్కూలు, నారాయణ స్కూల్స్ ఆ పక్కన రవీంద్ర భారతి అన్నీ ఉంటాయి. నేను ఆ స్కూల్స్కి దగ్గరికి ఒక పిల్లలు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది, ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవని. వెళ్ళాను. 2,000 మంది ఉన్నారు ఒక అపార్ట్మెంట్లో, బ్లాక్లో. అంతా 5-6 టాయిలెట్స్ ఉన్నాయి, గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, అంత అపార్ట్మెంట్. ఇప్పుడు అంతా స్టడీస్ అదే విధంగానే. నేను ఐ టోల్ దెమ్ దట్ మీరు ఇంత ఫీజులు వసూలు చేస్తున్నారు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంత ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న క్రియేట్ చేయకపోతే ఇంకా దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఎవడో ఒకడు బాగుపడ్డాను కదా, సరే పిల్లలకు ఒక బలహీనత, మా వాళ్ళు చదువుకోవాలా, ర్యాంకులు ఉంటేనే తప్ప, ఎందుకంటే వాని కోసం కంటే పక్కింటోని కోసం ఇటు చదవాలని, సొసైటీలో ఏమనుకుంటారని నాకు తక్కువ వచ్చినాయని దానికోసం చదివిస్తూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ 1 year ఐ హ్యావ్ గివెన్ టైం ఆల్ 4 colleges ఇంప్రూవ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఇంప్రూవ్ చేయకపోతే మాత్రం ఈ కార్పొరేట్ స్కూల్స్ మాత్రం ఖచ్చితంగా క్లోజర్ చేయాలి. ఇప్పుడు చిన్న బళ్ళు పెట్టుకొని సందులలో పెట్టుకొని ఉండే స్కూల్స్ వేరు. యు ఆర్ ఛార్జింగ్ హైయెస్ట్ ఫీజెస్ వసూలు చేస్తున్నారు.
చేసినప్పుడు దాని తగ్గట్టు మినిమం ఫెసిలిటీస్ అన్న క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అప్ టు ద స్టాండర్డ్స్ కాదు కదా, అసలు ఏమాత్రం రెక్టిఫై చేయలేదు. వి క్లోజ్ ఆల్ ద 4 కార్పొరేట్ కాలేజెస్ ఫర్ స్కూల్. మాక్సిమం పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్ లెక్క వచ్చారు మాక్సిమం. అంటే మీకు దాని పక్కనే బిఎస్ఆర్ స్కూల్ అని ఉండేది. మీరు ఎప్పుడైనా కానీ చూడండి, బిఎస్ఆర్ స్కూల్ అనే స్కూలు, అంటే ఈ నారాయణ చైతన్య స్కూల్ పక్కనే బిఎస్ఆర్ స్కూల్. ఆ స్కూళ్ళలో చూసినాము అంటే మేము క్లోజ్ చేసిన తర్వాత 2-3 years నుంచి కూడా ఫ్లెక్సీలు పెట్టినారు. మేము నో రికమెండేషన్ లెటర్ యాక్సెప్టెడ్. బిఎస్ఆర్ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఫ్లెక్సీలు కట్టారు. నో రికమెండేషన్స్ యాక్సెప్టెడ్, లోకల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. మా స్కూల్లో సీట్లు ఫుల్ అయిపోయినాయి. ఇదంతా నాడు నేడు కింద నాడు నేడు జరిగిన తర్వాత నేను కార్పొరేట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా పక్కన స్కూల్స్ లేదు. సో ఆల్మోస్ట్ దాని తర్వాత ఎక్కడైతే హై స్కూల్స్ అవసరమో, అంటే నేను ఊరికి క్లోజ్ చేసేస్తే కాదు కదా, ఎక్కడైతే హై స్కూల్స్ అవసరమో దాని స్ట్రెంత్ను బట్టి కూడా ఆ హై స్కూల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయించడం జరిగింది. ఎక్కడెక్కడ అన్ని డీసెంట్రలైజ్ చేసేసి అప్గ్రేడ్ చేసేసి ఎక్కడ పిల్లలు అక్కడే ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నిన్న మొన్న కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ప్రతి మండలంలోనూ కూడా 2 జూనియర్ కాలేజెస్ స్ట్రెంత్ 500 కంటే దాటితే జూనియర్ కాలేజెస్ తీసుకొని రావాలని, దాంట్లో ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ కోడ్ తీసుకొని రావాలని అనేది కూడా ఒక డెసిషన్. అంటే బిగ్గెస్ట్ రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ దానిలో ఇంత రిఫార్మ్స్ ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం తీసుకుండదు. గవర్నమెంట్ ఈసారి బాగా డేర్ చేసి తీసుకునే ప్రయత్నం చేసింది. సో నేను ఆ విధంగా క్లోజ్ చేయడం వల్ల కొన్ని చిన్న స్కూల్స్ బాగుపడ్డాయి. కొన్ని చిన్న స్కూల్స్ బాగున్నాయి, లోకల్ స్కూల్స్ కూడా ఒక 40-50 ఉంటాయి, అవి బాగుపడ్డాయి. అంటే అదేవిధంగా ఎవరైతే ఉన్నారో పెద్ద స్కూల్స్ పెట్టాలో ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫెసిలిటీస్ ఉండాలి అనేది ఒక స్టాండర్డ్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ దానిలోకి తీసుకున్నాను. ఇవన్నీ నేను అక్కడికి వెళ్ళినాను, అపార్ట్మెంట్ అంతా తిరిగినాను, అవి కూడా వచ్చినాయి లైవ్లోనే, అవి కూడా వచ్చినాయి. దానిలో ఫీజు కూడా నీ ఇష్టానుసారం పెట్టకూడదు, మినిమం ఈ ఫీజే మెయింటైన్ చేయాలా ఈ స్ట్రక్చర్కి అని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్ మీ మీద సో ఎంత మంచి నేమ్ ఉందో అదే విషయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు కూడా మిమ్మల్ని ఏదో ఇక్కడ కావాలని మీ చేత ఏదో చెప్పించి సెన్సేషన్ చేయాలని ఉద్దేశం కాదు నాది. సో తప్పేముందండి, మీరు మీ నోటీస్కి వచ్చినవి మీరు అడగడంలో తప్పేముంది. కానీ పర్టికులర్గా మీ మీద వచ్చింది అదేదో చెరువు గురించి. ఆ చెరువులో మీరేదో ఫామ్ హౌస్ కట్టారు, ఆ ఫామ్ హౌస్లో గుర్రాలు ఉంటాయి, వెళ్ళటానికి బోట్లో వెళ్ళాలి, అది ఆక్రమించి కట్టారు అంటూ లాస్ట్ టైం లోకేష్ డ్రోన్ కూడా వాడి చూపించి చెప్పినాడు. నేను అది 2018లో ఉన్న మ్యాప్స్ ప్రకారం కూడా నేను చూపించడం జరిగింది. 2018లో ఏ విధమైన పొజిషన్లో ఉందో ఈ రోజుకి కూడా మ్యాప్స్లలో అదే ఉంది. దెర్ ఇస్ నో ఆక్యుపేషన్లో కానీ దీనిలో జియో ట్యాగింగ్స్లో ఇట్స్ విత్ ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆన్లైన్. రెండోది ఏంటంటే చెరువు ముందర ఉంటే దాని బ్యాక్ వాటర్ వెనకలు వచ్చే చోట నేను కట్టాను. వెనకలు ఖచ్చితంగా చెరువు అన్న తర్వాత వెనకల ఖచ్చితంగా దానికి ఆనుకొని గట్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా కరకట్ట లోపల గట్ల నేను బ్యాక్ వాటర్స్ వెనకల ఉంది. అక్కడ నేను ఒక తోట ఉంటే 2018లో నుంచి కూడా అలాగే ఉంది. ఈ 20 ఆ టైంలో నేను అక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే అంత కంకర్రాలు బౌల్డర్ ఎక్కువ ఉంటాయి, హార్సెస్ కూడా చేయలేరు అనమాట. అక్కడ నేను 2020లో ఫార్మర్స్ దగ్గర నుంచి నేను భూమి కొన్నా. ఇట్స్ ఎ పట్టా ల్యాండ్ 1932ది. సో నాకు వీళ్ళ అలిగేషన్స్ అన్నీ తెలుసు కాబట్టి 1932లో కొన్నాను. అది రిజిస్టర్ అవుతుందా లేదా అని నేను దీంట్లో కూడా తీసుకొని రావడం జరిగింది ఆర్టీఏలో. దాని తర్వాత కొంతమంది ఇంతకుముందు నాకు పోటీ చేసి ఓడిపోయిన సూర్య అనే అతను కూడా ఎన్జిటీలో కూడా వేసినాడు. తహసీల్దార్లను, రెవెన్యూ అథారిటీ, ఇరిగేషన్ అథారిటీ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా కౌంటర్ వేశారు. అందరూ ఫీల్డ్లోకి వచ్చి వెరిఫికేషన్ చేసినారు, మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేశారు. సో దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దట్ అని కూడా తేల్చి కౌంటర్ కూడా వేయడం జరిగింది. సో దెర్ ఇస్ అంటే బేసిక్ ఏదో ఒకటి బురద జల్లాలా అని పట్టా భూమి నుంచి మీరు కొనుక్కొని రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనేది కూడా ఆర్టీఏలో తెప్పించుకున్నా. బికాజ్ పబ్లిక్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి బ్లాక్ స్పాట్ చూపించాలని ప్రయత్నం చేస్తారు తప్ప అది చూపించాలని ప్రయత్నం చేసిన రైతుల దగ్గర నుంచి నేను కొనడం జరిగింది. ఆ భూమి ఆ షేప్లో నేను వచ్చిన తర్వాత ఆ షేప్లో లేదు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే షేప్లో ఉంది. అది ఇలా
ఒక ఐలాండ్ లాగా కనపడుతుంది. చెరువు అట్లేం లేదు, మీకు కూడా చూపిస్తాను. ఒక ఐలాండ్ లాగా కనపడుతుంది. ఎందుకు ఆ విధంగా కనపడుతుంది అంటే ఈ నీళ్ళు యొక్క ఆటుపోట్లతో అలా ఇలా 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 పోతుకుంటూ దానికి ఒక షేప్ గా వచ్చింది. నేను ఆ షేప్ ఉందని నేను దాన్ని ఆ విధంగా కట్టుకున్నా. అది అది ఎట్లా ప్రొజెక్ట్ అయిందంటే చెరువు మధ్య ప్రాంతంలో మీ పూడ్చి వెళ్ళటానికి ఒక మార్గం వేసుకున్నారని ఎట్లా ఎట్లా రకరకాలుగా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇది అయిపోయినాక కూడా చూపిస్తాను, కావాలంటే అది చేసుకుని. ఇవన్నీ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ లేదు. గుడ్ మార్నింగ్ లో కేతిరెడ్డి తిరుగుతున్నాడు అంటేనే ఏదో విధంగా బురద జల్లని కబ్జాలు చేయాలి. గుడ్ మార్నింగ్ ఆ చెరువు అది ఉండేది ఎక్కడో ఉంది. ఆడికే నేనే గుడ్ మార్నింగ్ పోయినది లేదు, గుడ్ ఈవినింగ్ పోయినది లేదు. ఎవరో రైతులు నా దగ్గర తీసుకొని వచ్చినా నేను కొనడం జరిగింది. సో నేను కొన్న తర్వాత అదంతా బ్యూటిఫుల్గా కనపడుతుంది. లోకేష్ తీసేంత వరకు డ్రోన్స్ నా ప్రాపర్టీ అంత బ్యూటిఫుల్గా ఉందనే విషయం నాకు కూడా తెలియదు. బేసిక్గా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినారు కాబట్టి ఆ టెక్నిక్ లెవెల్ అలా కనపడినాయి, కానీ అంత అందంగా ఉన్న విషయం నాకు కూడా తెలియదు. నేను అతనికి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అందరూ కూడా ఇంత సూపర్తో ఉందంటే నాకే తెలియదు అంత సూపర్తో ఉందనే విషయం. హార్స్ రైడింగ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోటనే, రాజు అనే వాళ్ళ తోటనే. దీంట్లో ఆ పిల్లోడు కూడా హార్స్ రైడింగ్ చేసిన సందర్భం ఉంది. కోవిడ్ టైంలో మేము ఏం చేసామంటే, నవీన్ చౌదరి అని అనంతపూర్లో ఉంటాడు, యంగ్స్టర్ పాపము, హార్సెస్ పెట్టుకున్నాడు. మేము ఈ కోవిడ్ టైంలో మామూలుగా ఇన్స్టిట్యూట్లలో నేర్పియాలనే ఒక ప్రయత్నం చేసినాడు. సో అతను ఏమన్నాడంటే, మేము ఇట్లా చేసుకున్నామంటే, అప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఆ టీవీలకు దీనికి అతుక్కొని పోతున్నారు, తిక్కబట్టి మెంటలోళ్ళు అయిపోతారు వీళ్ళు, అంటే యాక్టివిటీ లేకుంటే ఎలా ఉంటారు అని మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్ పిల్లలు అందరినీ కూడా అక్కడే తీసుకొని పోయి, ఆ తోట కాదు అసలు, దానికి సంబంధం లేదు, ఆ ఏరియా గుర్రాలు కూడా రాలేదు, తీసుకొని పోయి మేము ఆ పక్కన వేరే ల్యాండ్ ఉంటే ఫ్రెండ్ ల్యాండ్ స్కూల్లో అక్కడ నేర్పించాం. నేర్పించిన తర్వాత ఇంకా నేర్చుకున్నాం కదా అని ఇంకా కోవిడ్ టైంలోనే టౌన్లో మేమే రౌండ్లు వేసినాం. అంటే ఎవరు జనాలు లేరు, జనం అనేవాళ్ళు ఎవరు తిరగకూడదు అన్నారు. తిరగకూడదు అనుకున్నప్పుడు మేమే రోడ్లు వేసినాం, మేమే ఫొటోస్ తీసినాం. అదేం కొత్తగా తీసినది కాదు, బికాస్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. అదేదో ద్రోహము కాదు, మోసము కాదు, దొంగతనము కాదు. సో పిల్లలు నేర్చుకున్నారు. రెంటలు ఒకవేళ హార్స్ మెయింటైన్ చేయాలంటే అదేం పెద్ద విషయము కూడా కాదు. హార్సెస్ మెయింటైన్ చేయాలంటే పెద్ద విషయం, కానీ దాన్ని అంటే దాని హెల్త్ కానీ ఇవన్నీ చూసుకుని వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్. మన ప్రొఫెషనల్ కాదు. ఏదో కోవిడ్ టైంలో దాన్ని పెద్ద భూతద్దంలో చూపించినారు. స్టీమర్లు అంటారు, షిప్పులు అంటారు, ఇవి అంటారు. బికాజ్ నా లైఫ్ స్టైల్లో ఎలా అంటే, ఉన్నంత వరకు బాగా హ్యాపీగా ఉండాలనేది మన ఆలోచన. ఆడ ఒక వాటర్ బాడీ ఉంది, దాంట్లో లేక్ సంబంధించి ఒక చిన్న 2 బోట్స్ తీసుకున్నాను. షిప్పులు కాదు, ఇది కాదు అనమాట, చిన్న నామినల్ ప్రైస్తో ఉన్న బోట్స్ తీసుకున్నాము. లాస్ట్ కయాకింగ్ బోట్లు కూడా, అవి కూడా నేనే రిలీజ్ చేసినది. ఆ బోట్లో కయాకింగ్ బోట్లు 50,000 ఎంతో ఉంటుంది, డెక్లాథ్లాన్లో పోతే దొరుకుతాయి. దానిలో కూడా వీళ్ళు షిప్పులు గిప్పులు అని చెప్పి చూపించినారు. ఏం దరిద్రం. నా బతుకు నేను బతుకుతాను, నేను ఒకటి పీక్కునేది లేదు, పెట్టినేది లేదు. దానిలో చూసి కడుపు. ఇప్పుడు నేను ఏమంటే, నేను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో చేసినానంటారు. నేను ఎన్నో ఛాలెంజెస్ చేసిన, చాలా విధంగా మాట్లాడినాను, కఠినంగా మాట్లాడినాను. ఒక్కని చూపియండి, ఒక అడుగు నేను వచ్చినట్టు చూపియండి, నేను అది మొత్తం ఇస్తాను అని చెప్పేసిన. ఊరికినే గాలి మాటలు అంటే అలవాటు కాబట్టి. ఇప్పుడు శ్రీరామ్ తిరిగినాడు వార్డులలో, శ్రీరామ్ వార్డులన్నీ తిరిగినప్పుడు కూడా నువ్వు కబ్జాల కోసమే తిరిగినావు నేను అనేకైతే. లోకేష్ తిరిగినాడు. ఇంతకుముందు జగన్ రెడ్డి తిరిగేటప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేసినాడు, ఈయన గనులు చూడడానికి, భూములు చూడడానికి, దీనికోసం తిరిగినాడు అని చెప్పిన వాళ్ళు. సో మన ఆలోచన ఏంది, కేవలం గుడ్ మార్నింగ్ ధర్మవరం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని కావడంతో దానికి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, జనానికి ఆలోచన ఉండాలి కదా. ఒక కబ్జా ఆరోపణ చేసినప్పుడు ఇద్దరినన్నా పిలుచుకొని వచ్చి చూపించలేదు, వీళ్ళ భూమిని కొట్టేసినావు కదా కేతిరెడ్డి, దీనికి సమాధానం చెప్పు అనాలి. అలాంటి ఆరోపణలు ఎక్కడే కానీ లేకుండా ఊరికే నోటికి వచ్చినట్టు 3 ఏళ్ల నుంచి ఒకటే డైలాగ్ నడుస్తారు. అంటే బేసిక్గా ఫామ్ హౌస్ ఉండటం తప్పేం లేదు. అందరూ 100 ఎకరాల్లో అక్కడ వ్యాపారులకు కావచ్చు, పొలిటికల్ లీడర్లకు కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, మీరు చెప్పినట్టు గుర్రాలు ఉండటం కూడా తప్పేం కాదు కదా. అదే నేరం రేసులు కూడా లేగలే కదా. హార్స్ రేసింగ్ హైదరాబాద్ లో క్లబ్లు ఉన్నాయి, నడుస్తాయి, లీగల్ గా నడుస్తాయి. గుర్రాలు ఉండటం కూడా తప్పేం లేదు. అట్లా బోట్ లో తిరగడం తప్పేం కాదు. కానీ లైసెన్సులు ఉన్నాయి. మీ ఒక్కళ్ళనే ఈ రకంగా అంటే ఒక చూపించే ప్రయత్నం. అంటే ఊరికనే ఇప్పుడు మీరు అంటున్నారు ఇంతమంది ఎమ్మెల్యేల్లో నాదంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది కాబట్టి దానిని ఏదో విధంగా భూతద్దంలో చూపించాలని ఒక ప్రయత్నం తప్ప వేరేది ఏం లేదు. నేను చెప్పా, లోకేష్ నువ్వు కూడా రా, ఒకసారి మా గెస్ట్ హౌస్కి రా, నేను భోజనం పెట్టిస్తాను, నువ్వు కావాలంటే చూడు అని. నేను తర్వాత కరకట్ట దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే, నాది ఉండేది బ్యాక్ వాటర్, వెనకల చాలా భూములు ఉంటాయి, కానీ నువ్వు కట్ట లోపలే కట్టుకున్నావు, విచ్ ఇస్ రాంగ్. చెరువు కట్ట లోపల నువ్వు కట్టుకున్నావు. అదే నేను అదే అడుగుతాను. యాక్చువల్లీ మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఆ రోజు కరెక్ట్ గా లోకేష్ వచ్చి చూసాడు, ఫామ్ హౌస్ దగ్గర వీడియోలో చూపించి హడావిడి చేసిన వెంటనే మీరు కట్ చేస్తే చంద్రబాబు గారికి కృష్ణా కరకట్ట చంద్రబాబు గారు ఇంటి ముందు ప్రత్యక్షమే. మాకు ఆ రోజు లైవ్ ఇచ్చినట్టున్నారు కదా. లైవ్ ఇచ్చాను ఆ రోజు. మాకు సీఎం గారితో రివ్యూ ప్రోగ్రామ్ ఎనిహో పోయినారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండరు. సో నేను ఇమ్మీడియట్ గా అక్కడ పోయినప్పుడు తెల్లారే పోయి, ఆక్యుపై అంటే కట్ట లోపల ఉంటే ఆక్యుపై,
నేనుండేది బ్యాక్ వాటర్ అన్న తర్వాత బౌండరీస్ ఉంటాయి, కొండలు ఉంటాయండి. అవన్నీ ఆక్యుపై అనుకుంటా అంటే ఇంక అసలు భూమే ఉండదు. సో, ఆ డాక్యుమెంటు రియలు, అన్నీ రియలే. సో, దాంట్లలో ఇది చేసుకునేది ఏంది లేదని ఒక చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దట్స్ నథింగ్ అంటే అది పెద్ద సంచలనం అయిపోయింది ఆ రోజు. మీరెళ్ళి డైరెక్ట్‌గా అలా వాళ్ళ అబ్బాయి చంద్రబాబు గారి అబ్బాయి వచ్చి డైరెక్ట్‌గా మీ ఫార్మ్ హౌస్ చూపిస్తే మీరు డైరెక్ట్‌గా చంద్రబాబు గారి ఇంటి ముందు నిలబడి ఇదిగో కట్ట లోపల, చెరువు కట్ట లోపల కృష్ణానది పూర్తిగా వస్తాది. వస్తే లాస్ట్ టైమ్ గూడా ఒకసారి వస్తే అందరు గోడలెక్కి హైదరాబాద్ పారిపోయినారు వీళ్ళు. సో, నా దాంట్లోకి అదేం లేదు. నేను కట్ట లోపలికి రాలే. నేను బయటున్నాను. సో, ఇది మామూలుగానండి వీళ్ళు చేసే. ఇప్పుడు చూస్తున్నాం ప్రతిదీ ఒక బురద జల్లడం, కడుక్కోవడం. రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయంటే అంత దిగజారిపోయినాం. సో, ఎవరీవన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ లైఫ్. రేపొద్దున నా బాత్రూమ్‌లోకైనా వీళ్ళు కెమెరాలు తీసుకొనొచ్చి బాత్రూమ్‌లో చూడు ఇట్లా స్నానం చేస్తున్నాడు అంటే దానికి నేనేం చెప్పేకైతది సమాధానము? ఎవరీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. మీరు బేసిక్‌గా ఇంజినీర్ కదండీ! యూకేలో కూడా చదువుకొని వచ్చారు. యూకేలో కూడా చదివాను. ఇంత బాగా చదివి ఇంజినీర్ అయ్యుండి బహుశా మీరు ఇంతకుముందు రిలయన్స్‌లో పనిచేసినట్టున్నారు. మంచి పొజిషన్‌లో. ఉండి పాలిటిక్స్‌లోకి ఎందుకు అడుగు పెట్టారు? యాజ్ ఐ టోల్డ్ నాకేం ములాజా లేదు అంటే మోజు లేదు దీని మీద. మా నాన్నగారు నన్ను మొదటి నుంచి కూడా పొలిటికల్ సిస్టమ్‌కి దూరంగా ఉంచాలని నేను సత్యమంగళంలో చదివాను నా ఇంజినీరింగ్. అంటే వీరప్పన్ ఫారెస్ట్‌లో. అప్పుడు వెరీ ఫ్యూ తెలుగు పీపుల్ వర్ దేర్. సో, దాని తర్వాత యూకే వెళ్ళాను. తర్వాత మా నాన్న అనుకోకుండా 2006లో మర్డర్ కాబడ్డాడు. సో, ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు మా చిన్నాన్న, ఇప్పుడు పెద్దారెడ్డి చిన్నాన్న తాడిపత్రి ఎమ్మెల్యే, హి వాజ్ ఇన్ సబ్ జైల్ ఒక కేసులో ఉన్నాడు. సో, ఎవరు లేరు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో, దీన్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఆయన ఇక్కడికి పంపించినాడు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే తాడిపత్రిలోనే నువ్వు మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటే మళ్ళీ ఈ ఫ్యాక్షన్ అనేది ఫ్లేరప్ అవుతా ఉంటుంది. సో, దీనికి దూరంగా ఇక్కడికి వెళ్ళేస్తే సరిపోతుంది అని నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. సో, మోజు మీద వచ్చినది లేదు. వచ్చిన తర్వాత మనం చేస్తున్న ఏదైనా కానీ ఏ వృత్తిలో ఉంటారో దాన్ని ఫుల్గా కమిట్మెంట్గా తీసుకోవాలా. ఆ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేయాలి. సో, ఊరికనే అది ఒక బర్డన్ లాగా చేయడం కంటే ఎంజాయ్ చేయాలనే దాని మీద నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. మనం చేసిన పనులే చెప్పుకోవాలి. ధర్మవరంలో అంటే నాకు ఒక స్వార్థం. ఏది చేసినా అది కేతిరెడ్డి వల్లనే అయ్యింది. మీరు నేను 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు బతికే వాళ్ళేం కాదు. కానీ మనం చేసిన పనులు నిలిచిపోవాలి అనే ఒక ఉద్దేశంతో, ఆ స్వార్థంతో బాగా అప్పట్లోనే నన్ను అనేవాళ్ళు, మంత్రుల కంటే ఎక్కువ నిధులు తీసుకొని వచ్చినారు. అంటే నేను 9 to 14 మధ్యలో నేను 2000 కోట్ల దాకా అభివృద్ధి నిధులు తీసుకొని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 5000 కోట్లకు. అంటే మంత్రులతో పాటు ఛాలెంజింగ్గా పెడి తిరిగేవాళ్ళు. అప్పట్లో అయితే ఫైల్ సంఖ్యలో పెట్టుకొని తిరిగి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడంతా ఈ ఫైలింగ్ ఇవి. ఇప్పుడు పర్సువెన్స్ ఇంకా ఇప్పుడు బడ్జెట్ చాలా కన్స్టెంట్ ఉండేది. బికాజ్ ఇది అప్పట్లో అట్లా లేదు. సో, ఆ విధంగా ఉన్నప్పుడు కూడా తీసుకొని వచ్చి డెవలప్మెంట్ అనేది తీసుకొని మా ఐడెంటిటీ తీసుకొని రావడం జరిగింది. సో, వచ్చిన తర్వాత దిస్ ఇస్ మై 18th ఇయర్. నేను 18 సంవత్సరాలు అవుతుంది నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఐఎమ్ 45 years. సో, వచ్చిన ప్రతిసారి కూడా నా ఐడెంటిటీ ఇక్కడ ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, అది కేతిరెడ్డి వల్లనే జరిగింది అని చూపించాలనే ఒక స్వార్థంతో మోర్గా చేయడం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలో నాకంటూ ఒక ఐడెంటిటీ ఎలా ఉందో, సో నేను చేసే పనులు కూడా ఆ విధంగా కనపడాలనే దాని మీద ఇది చేసుకుంటూ పోవడం జరిగింది. సో, దీనిలో వేరే నాకున్న టైంని ప్రొఫెషన్కి, పర్సనల్కి నీట్గా డివైడ్ చేసుకొని నేను వర్కౌట్ చేసుకుంటున్నాను. కాబట్టి అసలు బేసిక్‌గా మీది నాన్నగారు ఉన్నప్పుడు తెలుగుదేశం ఫ్యామిలీ కదండి? అట్లే లేదు. మాది మొదటి నుంచి వైఎస్ఆర్ ఫాలోవర్స్ అంతే. దాంట్లో పార్టీలకు సంబంధం లేకుండా మొదటి నుంచి మా గ్రామం తిమ్మంపల్లి, ఎలనూరు మండలం వస్తుంది. ఇప్పుడు రిజర్వ్ టు సింగనమల. సో, మా నాన్న వాళ్ళ నాన్న సమితి ప్రెసిడెంట్ రామిరెడ్డి అని. అప్పటి నుంచి పొలిటికల్ సిస్టంలో ఉన్నాము. సో, దాని తర్వాత మాకు పులివెందుల 7 కిలోమీటర్లు బార్డర్. సో, మా నానమ్మది పులివెందుల లింగాల మండలంలో వెల్దన్ల అనే ఊరు అనమాట. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీతో బాగా అటాచ్డ్. అంటే ఇంక్లూడింగ్ మా నాన్న వాళ్ళ మ్యారేజ్కి కూడా వచ్చిన సందర్భం. అంటే అతను డాక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీకి బాగా అటాచ్ వైఎస్ఆర్. సో, ఈ గ్రూప్ పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు అప్పుడంతా గ్రూప్ పాలిటిక్సే కదా. విజయభాస్కర్ రెడ్డి వర్గం, జనార్దన్ రెడ్డి వర్గం, రాజశేఖర రెడ్డి వర్గం, చెన్నారెడ్డి వర్గం, ఈ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నప్పుడు మేము వైఎస్ఆర్ ఫ్యామిలీ సైడ్ మొదటి నుంచి ఉండడం జరిగింది. 94లో అప్పుడు విపరీతమైన తెలుగుదేశం గాలిలో మాకు టికెట్ కూడా, మేము వైఎస్ఆర్ గుంపులో ఉన్నప్పుడు కూడా మాకు టికెట్ ఇప్పలేకపోయినారు రాజశేఖర రెడ్డి బికాస్ ఆఫ్ ఆ గ్రూపిజంలో. అంటే అప్పుడు పీసీసీగా సిఎల్పిగా 26 మందే గెలిచారు. వీ లాస్ట్ హియర్ బై 1200 votes. అంత స్వింగ్లో ఇండిపెండెంట్గా ఏ టికెట్ వచ్చినా మేము గెలిచిపోయేవాళ్ళం. ఇండిపెండెంట్గా 1200 votes మేము వీ లాస్ట్ ఎలక్షన్ ఇక్కడ. సో, దాని తర్వాత తెలుగుదేశం టెన్యూర్ ఏర్పడింది. మాకు పొలిటికల్ రైవలరీస్ అప్పుడున్న గ్రూప్ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా జేసీ ఫ్యామిలీతోనే రైవలరీస్ ఉంది. సో, ఆ రైవలరీస్ ఉన్నప్పుడు
రాజశేఖర రెడ్డి గారు ఎలా చెబితే అలా చేసేవాళ్ళం. ఓకే. టీడీపీకి పోమంటే టీడీపీకి పోయినా, దీనికి పోమంటే దీనికి పోయినా, దీనికి రమ్మంటే దీనికి, అట్లా అలా జరుగుతూ పోయినది ఆ రోజున్న గ్రూప్ రాజకీయాలు. అంటే నాన్నగారి హత్య జరిగిన రోజు యాక్చువల్లీ ఆ బ్రేకింగ్ న్యూస్ నేను కూడా ఫాలో అయ్యాను. ఆ రోజు న్యూస్ కూడా కవర్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. తాడిపత్రి బస్ స్టాండ్లో అనుకుంటా బహుశా రైల్వే స్టేషన్లో హత్య జరిగింది. సో ఆ సందర్భంలో వచ్చింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నేత అవును, ఎగ్జాక్ట్లీ. ఐ కమ్ టు దట్. 94లో ఓడిపోయిన తర్వాత 99లో మళ్ళీ ఎమ్మెల్యేగా అయినాడు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినాడు 99 to 2004. సో అయిన తర్వాత మాకు ఉన్న దాని మీద ఎప్పటి నుంచి ఒక కసి, వాళ్ళని ఓడించాలా అనేది మా ఇది అనమాట. దాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటికి మా నాన్నకు రీనల్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, హై డయాబెటిక్ కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఈజ్ అబౌట్ టు గో టు రీనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి. సో ఆ ఎలక్షన్స్లో 2004లో వీ కంటెస్టెడ్ ఫ్రమ్ తెలుగుదేశం ఫ్రమ్ తాడిపత్రి. బీయింగ్ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే 99 to 2004 ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడగొట్టాలా అనే ఉద్దేశంతో, సో ఇంక ఎమ్మెల్యే ఏదైతే అయిపోయినామా ఇంకా నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే అనే ఉద్దేశంతో అక్కడ పోయి కంటెస్ట్ చేయడం జరిగింది 2004లో. కంటెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ గారి స్వింగ్, కాంగ్రెస్ గాలి బాగా ఉండే 2004లో ఫస్ట్ టైం అయినప్పుడు వైఎస్ఆర్ గారు. వి లాస్ట్ ది ఎలక్షన్ బై 5,000 votes. అక్కడ అంత స్వింగ్ లో నాన్నగారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ. సో వి లాస్ట్ బై 5,000 votes. అప్పుడు ఏదో చిన్న గొడవలు అన్నీ జరిగి ఓడిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా 5 ఆ ప్రాంతంలో ద ట్రాన్స్ప్లాంటేషన్ డన్. మా నాన్నకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మా అత్తనే ఇచ్చింది, నాన్న సిస్టర్ ఇచ్చింది. అది కూడా ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్, దట్ ద పార్ట్ ఆఫ్ సర్జరీ టైప్లో హైపర్ టెన్షన్, బీపీ అవన్నీ కంట్రోల్ కాక అది ఫెయిల్ అయిపోయి నియర్లీ 1 year దాకా హాస్పిటల్లోనే స్పెండ్ చేసినారు. మామూలుగా రీనల్ అంతగా ఉండరు అనమాట. ఈజ్ టఫ్ గై. స్పెండ్ చేయడం జరిగింది. స్పెండ్ చేసిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలోకి, అంటే మాకున్న అనుబంధంతో వైఎస్ఆర్తో కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వస్తాడు ఇతను, మళ్ళీ వస్తే మళ్ళీ ఇవన్నీ అవుతాయి, సూర్యుడు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి హీ వాజ్ అలోన్. మా అమ్మ వాళ్ళు షిరిడీకి వెళ్ళారు, మేము హైదరాబాద్లో ఉన్నాము. హీ వాజ్ ట్రాన్స్ప్లాంట్, అంటే ఒకరి చెయ్యి పట్టుకోలేనిదే కూడా నడవలేని పరిస్థితి మా నాన్న. ఒకరి చెయ్యి పట్టుకుంటే కూడా నడవలేని పరిస్థితి. సో మళ్ళీ ఇలా మళ్ళీ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందనే సందర్భంలో నాన్నను రైల్వే స్టేషన్లో మర్డర్ చేయడం జరిగింది. సో అది అయిపోయిన కపుల్ ఆఫ్ మంత్స్కి మళ్ళీ వైఎస్ఆర్ గారు పిలిపించి, సరే ఇంక ఈ ఫ్యాక్షన్ని ఇక్కడికి క్లోజ్ చేస్తాము, వద్దు ఇంకా జరిగినదంతా గతానికంతా, అంటే నెక్స్ట్ జనరేషన్కి అవన్నీ ఉండకూడదు అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మీరు అంటే నాన్నగారి హత్య, నాన్నగారు అప్పట్లో సరే అప్పుడు గొడవలు, ఇక్కడున్న ఫ్యాక్షనిజం, ఇవన్నీ ఈ ఫ్యాక్షన్ గొడవలో నాన్నగారిని కోల్పోయిన పరిస్థితుల నేపథ్యంలో మీరు కంప్లీట్ ఆ ఫ్యాక్షనిజానికి దూరంగా ఉన్నారా? అవును, దెర్ ఇస్ నో, అంటే ఆ వ్యవస్థనే పూర్తిగా విశ్వసించకుండా, అంటే మా నాన్న ఎప్పుడు అనేవాళ్ళు, వి నో హిమ్ వెరీ, చూసేవాళ్ళం. ఎప్పుడు కూడా ఒక హ్యాపీ లైఫ్ కానీ సాటిస్ఫాక్షన్ లైఫ్ అని కానీ అలా ఉండేది కాదు. హీ లాస్ట్ పర్సనల్ లైఫ్ కూడా తను వదులుకోవాల్సిన పరిస్థితి. పొలిటికల్గా కూడా రోజు ఏదో ఒక ఇబ్బందులు. అంటే మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం, మాకు దివాకర్ రెడ్డి అట్టు ఉండేవాళ్ళం, వాళ్ళు బాంబులు వేసుకునే వాళ్ళు, రాళ్ళు వేసుకునే వాళ్ళం. మేము ఆ మధ్యలో కూడా సైకిళ్ళలో పోయేవాళ్ళం. సంజీవ్ నగర్ అనే ఏరియాలో మా ఇండ్లకు వాళ్ళకి అంత దగ్గరలో ఉన్నా కానీ మేము ఆ విధంగా వెళ్ళేవాళ్ళం, సైకిళ్ళలో కూడా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు రాళ్ళు వేసుకుంటారు, అంటే వినేవారు. వి సా పర్సనల్లీ హౌ వాళ్ళకున్న ఇబ్బందులు కావచ్చు. సో నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చదువుకున్న వాళ్ళగా అంతంత చదువుకున్న వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనే ఒక పెనుభూతం వ్యవస్థలో ప్రతి కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది అనే ఒక ఆలోచన ఉండి, నాకు జరిగిన ఇబ్బంది మళ్ళీ ఇంకెవరికే కానీ జరగకూడదు. ఆ రోజు నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా మా గ్రూపు నిలబడాలి, లేకపోతే దీన్ని అన్నింటినీ కూడా కిల్ చేసుకోండి. ఇన్నాళ్ళ వరకు మా తండ్రి గారు ఏ వర్గం కోసం అయితే ఫైట్ చేశారో ఆ వర్గం మళ్ళీ స్టాండ్ కావాలి అంటే నేను పాలిటిక్స్లో ఉండాలి. మా చిన్నాన్న చూస్తే జైల్లో ఉన్నాడు, మా చిన్నాన్న బయట ఉన్నా నేను వచ్చేవాని కాదు. సో ఆయన వచ్చేంత వరకు ఉందాం అనుకున్నాం, బయటకు వచ్చేంత వరకు అది డిలే అయిపోయింది. నన్ను లోకల్ బాడీస్ వచ్చేందుకు నన్ను పుష్ చేసినారు, నేనున్నాను, నేను వచ్చి ఇక్కడ అన్నీ చేసినాను. నేను ఇక్కడికి ధర్మవరం వచ్చినప్పుడు కూడా దిస్ ఇస్ ఆల్ ఫ్యాక్షన్ కంటే మాఫియా. ఇక్కడ ఆర్ఓసి అని, రెడ్ స్టార్ అనే గ్రూప్స్ ఉండేవి. ముందే లిస్ట్ అనౌన్స్ చేసేవాళ్ళు, లిస్ట్ అనౌన్స్ చేసిన వాళ్ళని చంపేవాళ్ళు, ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని టార్గెటెడ్గా పోయేటివి. అలా జరుగుతున్న ఈ సందర్భంలో ఇక్కడంతా ఒక మార్పు తీసుకొని రావాలనే ఆలోచనతో ఇప్పటికి దిస్ ద 4th ఎలక్షన్స్ మొత్తం క్రైమ్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. చాలా గ్రామాలు, ఇప్పుడు ముదుగుబ్ అనే చోట ఉండే,
ఆ ఏరియాలో వెంకట్రామరెడ్డి అనే అతను పట్ర కమ్యూనిటీ అనే వాళ్ళకు గొడవలు ఉండేది. నాకు తెలిసి ఒక 30-40 మందిని ఇటువైపు చంపుకున్నారు. ఒక 30-40 మంది జైలు శిక్ష అనుభవించినారు. లైఫ్ అనుభవించి వచ్చినారు 14-15 ఏళ్ళు. సో అలాంటి గ్రామాల్లో కూడా ఫస్ట్ టైం అంటే ఆ గ్రామాలకు వాళ్ళ జీవన పరిస్థితులు ఏ విధంగా ఉండేదంటే, వాళ్ళు ఊర్లకు పోవాలన్నా కానీ ఏదైనా కట్టుకోవాలన్నా కానీ గాడిదల మీద సిమెంట్ తీసుకొని పోయేవాళ్ళు. అంత దూరంగా ఉండే డెవలప్మెంట్స్కి ముదుగుబ లాంటి ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళనందరినీ కూడా మాట్లాడి అక్కడ ఎటువంటి ఫ్యాక్షన్ లేకుండా మొత్తం అన్నిటినీ కూడా రాజీ చేసి డెవలప్మెంట్ ఫస్ట్ టైం రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ పిల్లలకు చదువులు కావచ్చు, అవన్నీ చేసిన నౌ దెర్ ఇస్ నో క్రైమ్ అట. అదేవిధంగా ఇక్కడ రేగడపల్లి అనే ఒక ఇది ఉండే, అక్కడ కూడా ఒక 1500 ఎకరాలు ఉంటాండే. ఆ భూమి కోసం కొట్లాడుతుండే వాళ్ళు. ఒక 30-40 మర్డర్లు జరిగినాయి బోత్ ఇరు వర్గాలకు సంబంధించి. జరిగితే అది కూడా అక్కడ ఆ భూమి ఉన్నంత వరకే అవన్నీ హౌసింగ్ ఇచ్చేసినాం. అలా చేసుకుంటా మొత్తం ఫ్యాక్షన్ అనేది ఎక్కడా లేకుండా చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ఈ ఫ్యాక్షన్ని కంప్లీట్గా రాయలసీమ ప్రాంతంలో దూరం కావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఉపాధి హామీ. పని లేకపోతేనే ఇట్లాంటి పనులన్నీ చేసేది. అదే పని కల్పించడం, రైతు కూలీలకు పనులు దొరకడం, పిల్లలకు మంచి చదువు దొరుకుతుందని ఒక ఆశగా రావడం, మా పిల్లల భవిష్యత్తు ఇది కాదురా ఇంకో విధంగా పోవాలనే ఒక ఆలోచన చేయడం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే జనం దగ్గరికి ఈరోజు ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ రావడం మొదలు పెడతారు, ఇంకో మానేస్తారు. ఇంక ఈ గొడవలు అన్నీ మానేస్తారు. అందులో మేము గమనించింది ఏంటంటే, మీరు చెప్పిన జమానా ఫ్యాక్షన్ గొడవలు ఉన్న టైంకి ఇప్పటికీ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఇదిగోండి ఇలాంటి వాణిజ్య పంటలు, ఖర్జూరాలు వచ్చినాయి. ఇక్కడ మేము రోడ్డు నుంచి వస్తుంటే ధర్మవరం చుట్టుపక్కల ద్రాక్ష కనిపిస్తుంది, చీనీ కనిపిస్తుంది, సపోటా కనిపిస్తుంది, కొన్ని చోట్ల రెడ్ శాండల్ కనిపిస్తుంది. ఇట్లా ఆల్మోస్ట్ ఖరీదైన ఫ్రూట్స్ కావచ్చు. అసలు ఫ్రూట్ బౌల్స్ అండి మా ఈ రెండు జిల్లాలు. ఇవన్నీ ఆదాయం పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. సో ఎవరు ఫ్యాక్షన్ వైపు వెళ్ళే అవకాశం లేదు. మేము చూపిస్తాం. మన కోవిడ్ టైంలో చీనీ పంటకు పెరిగిన దానిలో కొన్ని గ్రామాలలో ఎంత వచ్చింది డబ్బులు అంటే, ఈసారి మాకు 78 లక్షలు వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు పంటకు. దానిమ్మకైతే 1.5 లక్షలు అట్లా పోయినా కూడా టన్ను 60 లక్షలు 70 లక్షలు. మన కోవిడ్ టైంలో అయితే విపరీతంగా పెరిగినాయి ఈ ఫ్రూట్స్కి గిట్స్కి. అందరూ ఊరికే చెప్తా అంటారు కదా సి విటమిన్ అని అవి అని. అట్లా కమర్షియల్ ఇప్పుడు మీకు చూసినారంటే పక్కనున్న కడప డిస్టిక్ కావచ్చు, మా డిస్టిక్ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ. పంటలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు బెంగళూరుకు పోవాలంటే పొద్దున్నే ఎన్నో వెహికల్స్ పోతుంటాయి. వెజిటేరియన్స్ కానీ రైతుల యొక్క ఆలోచన విధానంలో కానీ కూలీలు కానీ వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి బాగా. సో దానికి ప్రభుత్వం నుంచి ఉన్న అది. రెండోది ఇప్పుడు మీరు బాగా చూస్తే అవన్నీ తగ్గిపోయినాయి. ఫ్యాక్షన్ కేసులు మీరు పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో చూస్తే చాలా తగ్గిపోయినాయి. ఈ ఇల్లీగల్ కేసులు ఇవి ఎక్కువ అయిపోయినాయి. ఈ క్రైమ్లు ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే మానవ సంబంధాలు తగ్గిపోయినాయి. ఊర్లో ఇంతకుముందు అయితే 2-3 నాయకత్వంలో ఉన్నప్పుడు భయపడేవాళ్ళు. అరే వాడు తిడతాడరా కొడతాడరా సమాజానికి. ఇప్పుడు ఆ సమాజానికి భయపడడం మానేశారు. రెండు ఎక్స్ట్రీమ్స్ జరిగిపోయినాయి. ఇంతకుముందు సొసైటీకి భయపడేవాళ్ళు, ఇప్పుడు సొసైటీకి భయపడాలి. ఎవరు విచ్చలు పెడతారో వాళ్ళది. ఇప్పుడు మీరిద్దరితో ఫైట్ చేస్తున్నారండి. ఒకటి వాళ్ళు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళు పరిటాల శ్రీరామ్, ఆయన తండ్రి పరిటాల రవి గారిని ఎట్లా కోల్పోయారు ఫ్యాక్షన్ గొడవలు మీకు తెలుసు. మీరు మీ తండ్రి గారిని ఫ్యాక్షన్ గొడవల్లో కోల్పోయారు. అట్లాగే ఇంకొక ఆయన బీజేపీ నుంచి ఉన్న గొనుగొండల సూరి గారు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆయన కూడా కోల్పోయారు. సో ముగ్గురు ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబాలే. సో వాళ్ళిద్దరిని ఎట్లా ఫేస్ చేయగలుగుతున్నారు మీరు? సరే ఇప్పుడు మారిపోయిన సూరి వాళ్ళ నాన్న ఫస్ట్ సూరి ఏం చేసినాడంటే రామలింగారెడ్డి అనే ఒక వ్యక్తిని సంగాల గ్రామంలో చంపడం జరిగింది. దానికి రివెంజ్ తీసుకుంటూ వాళ్ళు ప్రతీకార చర్య భాగంగా గోనుగుట్ల నారాయణ స్వామి సూరి వాళ్ళ నాన్నను చంపడం జరిగింది. చంపిన తర్వాత సూరి అక్కడి నుంచి వెళ్ళిపోయి అనంతపూర్లో సెటిల్ అయిపోయినాడు. అయిపోయిన తర్వాత పరిటాల రవి దగ్గర చేరుకున్నాడు, డ్రైవర్గా చేరుకొని. అంటే డ్రైవర్ అంటే ముందుండి ఏదో చేసేవాళ్ళు. మళ్ళీ ఏదో చిన్న గొడవలు పడి రవి ఈజ్ ద పర్సన్ సూరిని ఇంటి మీదకి పడి వాళ్ళ ఇళ్ళందరినీ ధ్వంసం చేసి, అంటే దగ్గరుండి మోసం చేశాడని మళ్ళీ దాడి చేస్తే సూరి మైసూర్లో పోయి చేరుకున్నాడు, అక్కడ క్రషర్ యూనిట్ వేసుకొని. సో తర్వాత ఏం జరిగింది, 2004 ఆ టైంలో మేమైతే తాడిపత్రిలో ఇక్కడ ఎమ్మెల్యే నుంచి తాడిపత్రికి మేము కంటెస్ట్ చేసినప్పుడు పామిడి అనే ఒక మండలానికి సూరి ఇన్ఛార్జ్. అప్పుడు మేము ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అతను ఒక మండలానికి దివాకర్ రెడ్డి ఎంకరేజ్ చేసినాడు. సో రవికి ఆపోజిట్గా ఉండు అని చెప్పేసి అక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది.
సో రెండోది ఇంకా పరిటాల ఫ్యామిలీ అంటే ఇంకా తెలిసినదే. ఇంకా ఆ ఫ్యాక్షన్ కంటే కూడా మాఫియాను ఎవరైతే క్రైమ్ ఎంటర్టైన్ చేస్తామో లేకుంటే మోజ్ ఉంటుందో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి వెపన్స్ ఇవ్వడము, లేకుంటే ఇంకోటి ఇవ్వడము, డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది అనడము, ఒక ఆర్గనైజేషన్ చేసిన క్రైమ్కి అంతా మోసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ ఆర్ఓసి అని పెట్టడము. అంటే ఎవడో మర్డర్ జరుగుతుంది ఆర్ఓసి చేసినాడని, వీళ్ళు చేసినది ఆర్ఓసి అని, అలా ఒక ప్యారలల్గానే. నా అబ్జర్వేషన్లో నేను బాగా గమనించిన ఏదంటే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లోనే నడిచాయి. ఒక 10 years స్పానే వీళ్ళ అందరూ హైలైట్ అయినారు, దాని తర్వాత కొలాప్స్ కావడం జరిగింది. వ్యవస్థ మారుతుంది, వ్యవస్థ తగ్గట్టుకు మనం మారకపోతా అంటే మన దానిలో మనిషికి పశువుకు తేడా లేదు కదా. సొసైటీ ఇప్పుడున్న జనరేషన్ ఇంకా అసలు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఫ్యాక్షన్ చరిత్ర నాది ఇంత ఉంది అంటే నిన్ను దగ్గర కూడా రానిటల్లే. ఇంత ముందు భయం పోయి ఇప్పుడు అసహ్యం ఏర్పడింది. ఇప్పటికీ ఇంకా నేను శ్రీరామ్ కూడా 2-3 సార్లు ఎక్కడో చెప్తుంటే మా నాన్నను చూసి అంటే మా నాన్న ఏం చేసినాడో చెప్పుకుంటా పోతా అంటే నీకైతే తప్ప, మా నాన్నను చూసి మీ క్రైమే తప్ప వేరేదేం కనపడదు. ఆ రక్తమే కనపడుతుంది, ఆ రక్త పారించినదే కనపడుతుంది. ఇప్పుడు మీ నాన్న తర్వాత మీ అమ్మ అయింది, మీ అమ్మ 15 ఏళ్ళు ఉంది, ఒకసారి మంత్రిగా ఉంది. మీ అమ్మ చేసినది చెప్పుకోవాలా, మీ నాన్న చేసిన మంచి చెప్పుకోవాలా తప్ప నేను వస్తేనే క్రైమ్ చేసేస్తామంటే సిస్టమ్ మారింది. నో వన్ ఆర్ ఇంతకుముందు వినడం లేదు, దెబ్బకు దెబ్బ పడుతూ ఉంటా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆ వెంజెన్స్ పాలిటిక్స్ కదా. ఒకసారి ఇప్పుడు నా కుటుంబమే చూసుకున్నా, నేను చూసుకున్నాను, మాకెవరికి సంబంధం లేదు. మా నాన్న ఆ రోజు ఉన్న పరిస్థితులలో అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఫస్ట్ టైం మర్డర్ కేసులో మా నాన్న మీద పెట్టినారు. మా నాన్న నన్ను సత్యమంగళంలో చేర్పించడానికి కూడా కారణం ఏంటంటే, మా నాన్నను ఎల్ఆర్జీలో 10th వరకు చదివిన తర్వాత, అనంతపూర్లో ఎల్ఆర్జీ ద ఫేమస్ స్కూల్, తర్వాత చెన్నైలో చదివిన తర్వాత కూడా ఒక మర్డర్ కేసులో పెడితే, ఆ రోజు చెల్లా సుబ్బరాయుడు అని మినిస్టర్గా ఉండే, మేము ఆ గ్రూపు అంటే జేసీ దివాకర్ రెడ్డికి ఆపోజిట్గా. సో ఆ చెల్లా సుబ్బరాయుడు గుంపుంటే మళ్ళీ ఆ కేసు తీసేపించడం జరిగింది. తర్వాత మా నాన్న ఏంటంటే ఈడు చెన్నైలో ఉన్నా కానీ యాక్సెస్లోనూ విజిబిలిటీగానే కనపడతాడు అనే ఉద్దేశంతోనే సత్యమంగళం లాంటి ఒక డీప్ ఫారెస్ట్లో పెట్టి ఈ కేసెస్కి దీనిలో కుడ్డకూడదు అనే ఉద్దేశంతోనే పెట్టాడు. సో మారుతున్న దాని ప్రకారం మమ్మల్ని ఆ విధంగా పెంచడం జరిగింది. మనం కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత మనం చూపించాలి. ఇంకా మా నాయన్ని ఇట్లా చంపుకుంటా పోయినాడు, నేను చంపుకుంటా పోతాను అంటే జనం యాక్సెప్ట్. నీ ఐడెంటిటీ ఏంది, నీ ఆలోచన విధానం ఏంది, నువ్వు ఈ నియోజకవర్గానికి కావచ్చు, నువ్వు పోటీ చేసే చోటు నువ్వు ఎటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నావు. కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది నాయకులకో క్యాడర్కో కాదు, జనానికి ఇవ్వాలి. పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఇచ్చిన రోజే యూ విల్ బికమ్ ఏ లీడర్. క్యాడర్కే కానీ లీడర్లకి ఏముంటుంది, నీ క్యాడర్ నీకు చెప్తూ ఉంటారు జై అని, అవతల క్యాడర్ అవతలకి జై అని చెప్తుంటారు. జనం యొక్క నమ్మకం పొందిన రోజు నువ్వు నాయకుడిగా ఎదుగుతా అంటావు. అక్కడ బాబాయ్ పెద్దారెడ్డి గారు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీని ఓడించి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. సరే, ఇక్కడ పరిటాల ఫ్యామిలీని లేకపోతే సూరి ఫ్యామిలీని ఎదుర్కొని మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ బాబాయ్, ఇక్కడ అబ్బాయి ఇద్దరు ఉన్నా కూడా ఇద్దరు పవర్ఫుల్ ప్లేసెస్లో ఉన్నారు, పవర్ఫుల్ వ్యక్తులను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ క్యాబినెట్లో ఇద్దరిలో ఏ ఒక్కరిని చూడలేకపోయాం కదా. అంటే మా సీఎం గారి యొక్క ఆలోచన విధానం ఎంటైర్లీ డిఫరెంట్ అండి. అంటే ఈ రెగ్యులర్ పొలిటికల్ సిస్టానికి వ్యతిరేకంగా ఆయన చేస్తూ ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇచ్చిన సీట్ల వ్యవస్థ కావచ్చు, తన ఆలోచన విధానం కావచ్చు, తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఏ విధంగానే తన కంప్లీట్ జర్నీ ఆఫ్ ఈ 10 yearsలో 2 years జర్నీలో అతను బాగా ఐడెంటిఫై చేసినది ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే సెక్షన్ ఆఫ్ ది పీపుల్ 70% దాకా ఉన్నారు. వీళ్ళను పొలిటికల్ దీనిల కోసం వాడుకుంటున్నారే తప్ప రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అని ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? ఇప్పటికీ బీసీలు కొంత ఎంతో తెలుగుదేశానికి సేల్ అవుతా తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చారంటే, ఎన్టీ రామారావు ఫస్ట్ 1983లో ఎప్పుడైతే పార్టీ పెట్టాడో ఆ రోజు చదువుకున్న వాళ్ళందరినీ కూడా బీసీలందరినీ కూడా అలా 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 తీసుకొని వచ్చి పుష్ చేసినాడు. వాళ్ళే ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నారు. దాని తర్వాత జనరేషన్లో చంద్రబాబు నాయుడు ఏ కొత్తని ఎలివేట్ చేయలేదు. మీరు బాగా చూసుకోండి, ఆ రోజు వచ్చిన కోడెలు కావచ్చు, ఆ రోజు వచ్చిన యనమలు కావచ్చు, ఆ రోజు వచ్చిన ఎర్రంనాయుడు కావచ్చు, ఆ రోజు వచ్చిన దేవేందర్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ ఏంది ఓ డిగ్రీ చదివిన ఎడ్యుకేటెడ్ బీసీ ఉంటే అంతవరకు కూడా ఎవరు గుర్తించిన వాళ్ళను ఎన్టీ రామారావు తీసుకున్నాడు. వాళ్ళని చూశారు, అరే మా వాళ్ళలో వాడు వచ్చాడు చదువుకున్నవాడు అని ఓట్లు వేయడం జరిగింది. అలా పోలరైజ్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పొలిటికల్ కోసం అలా ఇలా 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 చూపించాడే తప్ప ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం దాని తర్వాత ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని, ఇక్కడ మేము దగ్గర దగ్గర 8 మంది రెడ్లు ఉన్నాం, 3 బీసీలు ఉన్నారు. దీనిలలో ప్రతి నియోజకవర్గాల్లో ఇంత సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ఐడెంటిఫై చేసి చూపించాలా, వీళ్ళకి మన పార్టీలో వీళ్ళకు సరైన గౌరవం తక్కుతుంది అని చూపించాలనే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నో ఓసీల సీట్లలో కూడా ఇప్పుడు మార్చినాడు.
ఇప్పుడు కదిర్లో ఉంది, సిద్ధారెడ్డిని తీసుకొని వచ్చి మైనార్టీస్ పెట్టినాడు, ఇంకో చోట తీసుకొని వచ్చి ఆ విధంగా మార్చుకుంటూ పోవడం జరిగింది. ఎందుకంటే హినోస్ ఈ పబ్లిక్ని యొక్క కాన్ఫిడెన్స్ ఇది చేయాలి. ఎప్పుడు రాజకీయ పదవులే కాదు, రాజ్యాంగబద్ధమైన పదవులని. ఈ పార్టీ గవర్నమెంట్లోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అనేది ఇది రెడ్ల పార్టీ అనే ముద్రనే వేశారు కదా. ఈరోజు ఆ ముద్ర అయితే తొలగిపోయింది కదా. ఈ పార్టీలో వస్తున్న రాజకీయ అవకాశాలు ఎవరికి రాదు అని. ఒక ప్రాంతీయ పార్టీని ఒక నాయకుడు నడపాలి ఫర్ అ లాంగ్ టైమ్ ఆఫ్ 30 to 40 years నడపాలి అంటే మాత్రం ఆయన చేసినదే కరెక్ట్. సో దాన్ని మేము యాక్సెప్ట్ చేయాల్సిందే. సో యాజ్ ఎ ఫాలోయర్స్ ఆఫ్ హిమ్, అతని ఆలోచన విధానం మాకు తెలుసు కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ హిమ్ అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నారు. ఈసారి మళ్ళీ గెలిచి మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని అనగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్గా నేను 200% కాన్ఫిడెన్స్ ఉంది. బికాస్ నేను నేను జనం మధ్యనే ఉన్నాను, జనం కోసం పనిచేస్తున్నాను. సరే, అందరూ చెప్పిన మాట వేరు, మీరు చూస్తున్నారు, పబ్లిక్ లైఫ్లో కూడా అందరూ తెలుస్తున్నారు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఎలా తిరగాలి అని చెప్పేసి. నేను ఎప్పుడే కానీ ఎలక్షన్లప్పుడు కానీ ఎప్పుడు కానీ హామీలు కూడా ఇవ్వను. నేను వస్తే ఇది చేస్తాను, ఇది చేస్తాను. యాజ్ ద గవర్నమెంట్ ఉందో దానిలో నుంచి ఎప్పుడు ఏ సందర్భానికి ఏ అవకాశాలు వస్తుంటాయి అవి తీసుకొని రావడానికి నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో నేను ఎప్పుడు ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇలాంటివి అనేది ఏమి ఉండవు. సో వన్ ఇష్యూ ఇక్కడ. సో లెట్ ద పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్, నీళ్లు పారిచ్చేవాడు కావాలా, రక్తం పారిచ్చేవాడు కావాలా అని. సూర్య అనే వ్యక్తి 20 రోజుల్లోనే పార్టీ మారిపోయిపోయినాడు, ఇక్కడ అందరిని వదిలిపెట్టిపోయినాడు క్యాడర్ అంతా. అంతకుముందు నెల రోజుల కిందట సూర్య ఏం చెప్పాడు, నేను 6 నెలలు టైం ఇస్తాను, అందరినీ చంపుకుంటారో కొట్టుకుంటారో అని చెప్పి ఆ వీడియోస్ ఆడియోస్ కూడా వైరల్ అయినాయి. అలాంటిది అతను వెళ్ళిపోయినా కానీ, అక్కడ నాయకత్వం లేకపోయినా కానీ, మేము ఎవరినే కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరివన్ అంటే నాకు ఇక్కడ ఎవరు శత్రువులు లేరు. నేను ఐఎమ్ ఫ్రెష్ టు దిస్ కాన్స్టిట్యున్సీ. నేను ఎవరిని శత్రువులను పెంచుకోదలుచుకోలేదు, కావాలని కోరుకోలేదు, నాకు మోజు లేదు. సో కావాలనుకున్నప్పుడు అందరికీ అన్ని విధాలుగా ఇది చేయాలి, మార్పు అనేది వస్తుంది, ఈ రోజు కాకుంటే రేపైనా వస్తుందనే ఆలోచనతో చేసిన. సో ఐ డిడ్ ఇన్ వెల్ఫేర్, డెవలప్మెంట్, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అన్ని విధాలుగా కూడా నేను అందరికీ కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను. సో నన్ను వదిలిపెట్టేసి ఇంకోని తీసుకొని రావడం వల్ల వాని నెత్తికి రుద్దుకొని చేసుకోవాల్సింది తప్ప వేరే లేదని జనాలకు తెలుసు. బికాస్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు శ్రీరామ్ మాట్లాడే ప్రతి మాటలో నేను వస్తే పొడుస్తానని, తెలుగుదేశం పార్టీ విధానం కూడా. ఇప్పుడు ఒక రెడ్ బుక్ అన్నాడు, పాదయాత్రలో చేస్తే సమస్యల మీద ప్రస్తావన, సమస్యల గురించి ప్రస్తావన లేకుండా రెడ్ బుక్ అని దీంట్లో పేర్లు రాసుకున్నాని, వచ్చే సంపుతానని, ఇంకేదేదో చేస్తానని, యువతకంతా మీరు అన్నీ పెట్టుకునేది ఏంది, 10 కేసులు ఉండాలి, మినిమం 16 కేసులు ఉండాలా, 17 కేసులు. ఒక ముఖ్యమంత్రి కొడుకు లేకుంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి అనుకున్న ఆలోచన విధానం నీలో ఉన్నప్పుడు దట్స్ నాట్ ద మెసేజ్ దట్ యూనిటీ. జనాలకు అది ఇవ్వకూడదు కదా. నువ్వు కేసులు పెట్టుకుంటే నీకు పోర్ట్ఫోలియోని ఇంకా వారికి రౌడీ షీట్ వస్తుంది, జీవితాంతం నీ ఎంబడే తిరుగుతా కూర్చోవాలా. నువ్వు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంది, చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, మన పార్టీ వచ్చిన తర్వాత నీకు భవిష్యత్తు ఉంటుంది, నీకు మంచి ఉద్యోగ కల్పనలో అడుగులు వేస్తాం, ఇవి చెప్పాలి. కానీ సో సినారియో చేంజ్. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందో, తెలియక జరుగుతుందో, చేత కాక ఉన్నాడో. ఎందుకంటే అతను ఎప్పుడు ఆ విధంగా చెప్పేవాడు కాదు. అతని ఆలోచన రే చూసుకుందాం పీసుకుందాం పాపం అలా చెప్పేవాడు కాదు. ఏదున్నా కానీ ఒక లైన్ మధ్యనే, కాన్స్టిట్యూషన్ మధ్యనే ఉండే రకంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషను ఏదో కానీ గీత దాటేసినాడు, ఇది దాటేసినాడు. ఇప్పుడు పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్. ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీరామ్ అనే వ్యక్తి వస్తే ఊర్లలో గొడవలు అవుతాయని, ఊర్లలో గొడవలు పెడతాడని. అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా, ఎవడైతే ఇన్నాళ్ళు మాకు అంటే గొడవల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి వచ్చినాడంటే ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా సూర్య అనే వ్యక్తి వస్తే, ఇతను ఇప్పుడు పెట్టినాడయ్యా మళ్ళీ ఓడిపోతే కానీ మళ్ళీ వెళ్ళిపోతాడు మాకేలా అనే ఆలోచన విధానం కూడా ఉంది. మనం అంటే పొద్దులేసిన నుంచి తిరుగుతూ ఉంటాం, యాక్సెసిబిలిటీ ఉంటా అంటాము. ఎటువంటిది కూడా ఒక వెల్ఫేర్ అనే కాదు, ఏ చిన్న పని ఉన్నా కానీ, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి ఉన్నాడు అనే జనాలకు నమ్మకం. ఇప్పుడు మాకు మొన్న బాక్రాపేటలో ఒక బస్ యాక్సిడెంట్ జరిగా, ఒక బస్సు పోతుంటే 50 మంది రోల్ అయిపోయి చనిపోయి 10 మంది చనిపోయినారు. నాకు 6:30కి వచ్చా విజయవాడ నుంచి, వస్తాను తెలుసు మళ్ళీ 7:30. ఏ చిన్న సమస్య ఉన్నా ఫస్ట్ ఉండేది ఎవరైనా ఉంటారంటే కేతిరెడ్డి ఉంటాడు. వీళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు ఎవరు కానీ జనాలకు దొరకరు, జనాలకు ఉండరు. నేను సింపుల్గా అయినా పోతానా నన్ను ఇదే ఉండదు. వీళ్ళు 10 బండ్లు ఉంటే తప్ప వీళ్ళు కదలలేరు. భయం. ఎందుకు భయము, పాపం వీళ్ళని వెంటాడుతుంది. మనం ఏమీ చేయదాలి కదా. ఇప్పుడు నాది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండే, కానీ అది వద్దనుకున్నా కాబట్టి సింపుల్గా నేను తిరగలుగుతున్నాను. వాళ్ళు అలా తిరగమనండి, నేను తిరిగినట్టు వాళ్ళకు సూర్య వచ్చినా అనంతపురంలోనో 20 బండ్లు వేసుకొని రావాల్సిందే, శ్రీరామ్ వచ్చినా వాళ్ళ ఊరి దగ్గర నుంచి 20 బండ్లు వేసుకొని రావాల్సిందే. ఇక్కడ వాళ్ళు ఎవరు రారు.
ఇక్కడ ఎవరైనా ఉంటే నేను ఒక్కనే ఆ టాప్లెస్ బండి వేసుకొని తిరుగుతూ అంటాను, నైట్ డ్రెస్ ప్యాంట్లు వేసుకొని ట్రాక్లు వేసుకొని తిరుగుతూ ఉంటాను. అంటే నాకేం థ్రెట్ లేదు. ఎందుకు థ్రెట్ లేదంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మనకు చేయాలని ఆలోచన లేదు కాబట్టి ఐఎమ్ వెరీ ఫ్రీ అనమాట. వాళ్ళకు ప్రతిదీ భయంతోనే బతకాల్సిన పరిస్థితి, మనకు ఆ పరిస్థితి. యాజ్ ఐ టోల్ యూ, దిర్ షుడ్ బి సమ్ ప్రొఫెషనల్ లైఫ్, ఇది లైఫ్. ఈ రెండింటిని కూడా కేటగరైజ్ చేసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఇది చేసుకున్నాం. వాళ్ళిద్దరిలో ఎవరు ప్రత్యర్థి అనుకుంటున్నారు మీరు? అంటే ఇది అసందర్భం, మిమ్మల్ని అడగకూడని ప్రశ్న. వీళ్ళిద్దరిలో ప్రత్యర్థి ఇప్పుడు ఎవరికి సీట్ అనేది గ్యారంటీ, క్లారిటీ లేదు యాక్చువల్లీ. పట్టాభి శ్రీరామ్కి టీడీపీ నుంచి ఇస్తారా, లేదా పొత్తు పెట్టుకుంటే బీజేపీ నుంచి సూరికి ఇస్తారా అనే క్లారిటీ లేదు. నేనేమంటానంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే మీకు సమూజీ అనుకుంటున్నారు? క్లారిటీ లేదు, కానీ వాళ్ళలో వాళ్ళ క్లారిటీ ఉంది. 100 కోట్లు ఎవడైతే పార్టీకి ఇస్తాడో వానికి టికెట్ అని వాళ్ళే చెప్పుకున్నారు. సూరి అదే మాట చెప్పినాడని చెప్పి శ్రీరామే చెప్తున్నాడు. సో శ్రీరామ్కి ఇంత డబ్బులు ఇచ్చేసి మెయింటైన్ చేసుకుంటాను, పార్టీకి 100 కోట్లు ఇస్తాను అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకటి. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంటికి 2 టికెట్లు ఇవ్వము, ఇంటికి 2 టికెట్లు ఇవ్వము కాబట్టి ఇది అని వాళ్ళు ఏదో పడుతున్నారు. వాళ్ళలో ఎవరు ఇది అని చెప్పేసి మై ఓన్లీ టార్గెట్ ఈజ్ నేను 60% ఆఫ్ ది ఓట్ షేర్ తెచ్చుకోవడానికి నా ప్రయత్నం. దానిలో నేను ఎంత వీలైతే అంతగా ముందుకు పోవడానికి నా ప్రయత్నం చేస్తాను. ఇది ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో నేను ఎమ్మెల్యే. మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.